మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ధర్నాలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 45,000 మంది కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఏఐటీయూసీ నేతలు మండిపడ్డారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో గతంలో 3 రోజులు సమ్మె చేశాం. మొన్న 5 తారీఖు నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడి జరిగి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 6 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా మరి ధర్నా చేసి యాజమాన్యానికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మాకు సింగరేణికి సంబంధించిన ఏదైతే 4 బొగ్గు బ్లాకులు ఇలా శ్రావణపల్లి, KK6, సత్తుపల్లి, కోయగూడ బ్లాకులను సింగరేణికి నామినల్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మా ఏఐటీసీ నాయకత్వ బృందం మొన్న ఏదైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నాడో కిషన్ రెడ్డి గారికి కలిసి వారికి విజ్ఞప్తి పత్రం చేసి మరి గతంలో ఏదైతే వేలంపాట ధర ఇస్తున్న తరుణంలో గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాలు కోరితే మరి కేంద్ర ప్రభుత్వం వారికి ఆ గనులు కేటాయించిన సంగతి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా MMDR చట్టంలో 17A కింద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బొగ్గు నిక్షేపాలుంటే ఆ రాష్ట్రాలకు కోరితే ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేయడం జరిగింది.